మనకు ఏప్రిల్ 17న బుధవారం రోజున శ్రీరామనవమి. ఇది హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఎవరైతే శ్రీరామనవమి రోజున రాత్రి 12 గంటల లోపు మీ గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెట్టండి. అంతే, ఈ సంవత్సరమంతా మీకు డబ్బు లోటు లేకుండా ఉంటుంది. డబ్బు అనేది వరదలాగా మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. సిరి సంపదలు అనేవి మీ ఇంట్లో ఎల్లవేళలా నిలుస్తాయి. ధనధాన్యాలతో, సిరి సంపదలతో, అష్ట ఐశ్వర్యాలతో, ఆరోగ్యాలతో ఆనందంగా జీవిస్తారు. కాబట్టి శ్రీరామనవమి రోజున ఇలా గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెట్టడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి అందరూ కూడా మర్చిపోకుండా గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే చాలు. ఇలా ఎవరైతే శ్రీరామనవమి రోజున గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెట్టినట్లయితే మీకు కష్టాలు అనేవి మీ దరిదాపుల్లోకి కూడా రావు. కాబట్టి మర్చిపోకుండా ఈ పరిహారం అయితే పాటించండి. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శ్రీరామనవమి రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని చక్కగా అలంకరించుకోవాలి. ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి. పసుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల ఆ రోజు మీకు శుభం కలుగుతుంది. శ్రీరాముల వారికి పూజ చేసిన పానకాన్ని నైవేద్యంగా పెట్టి మనం కూడా స్వీకరించాలి. స్వామివారికి ఖచ్చితంగా చలివిడి పానకాలను నైవేద్యంగా పెడితే సంవత్సరమంతా కూడా మనకి చాలా మంచి జరుగుతుంది. పానకం తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని పదార్థాలను ఇందులో వేయాలి. సాధారణంగా పానకం అనగానే మంచినీరు, తురిమిన బెల్లం, యాలకులు, మిరియాలు వీటిని వేసి చేస్తూ ఉంటారు. అయితే అతి ముఖ్యమైన ఒక వస్తువును ఈ పానకంలో వేసి స్వామివారికి సమర్పిస్తేనే అది స్వామివారికి చేరుతుంది. అదే స్వామికి ఎంతో ప్రీతికరమైన తులసి దళం పానకం తయారు చేసేటప్పుడు కొన్ని తులసి దళాలను ఖచ్చితంగా పానకంలో వేసి దానిని రాముడి వారికి సమర్పించి మనం కూడా స్వీకరించాలి. దశావతారాల్లో 7వ అవతారమైన శ్రీరామచంద్ర మూర్తికి ఎంతో ఇష్టమైనది తులసి దళం. ఇది లేకుండా పానకాన్ని నైవేద్యంగా పెట్టకూడదు. ప్రతి ఒక్కరు కూడా పానకాన్ని స్వీకరించడం వెనుక శాస్త్రీయమైన కారణం కూడా ఉంది. ఉధృతంగా ఉన్న ఈ రోజుల్లో పానకం తీసుకోవడం వల్ల మనలో ఉన్న ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది, శరీరం చల్లబడుతుంది. కాబట్టి రోజున పానకం స్వీకరించాలి. ఇంట్లో తయారు చేసుకునే పానకం స్వీకరించడం కుదరని వారు ప్రతి గుడి దగ్గర పానకాన్ని ఇస్తూ ఉంటారు. అక్కడైనా సరే మీరు ఆ ప్రసాదాన్ని తీసుకోవచ్చు. వీలైనంత ఎక్కువ సార్లు శ్రీరామ నామాన్ని జపిస్తూ ఉండాలి. రామనామం ఎంతో శక్తివంతమైన నామం. ఈ రోజు అంటే శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ చదవాల్సిన ఒక శ్లోకం కూడా ఉంది. కాశీలో చివరి దశలో ఉండి చనిపోతున్న వారికి సాక్షాత్తు పరమశివుడు ఈ శ్లోకాన్ని చెవులు చెప్పి వారికి స్వర్గం ప్రాప్తించేలా చేస్తారని నమ్మకం. అంతటి శక్తి ఉన్న రామనామాన్ని ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ సార్లు జపిస్తూ ఉండాలి. ఎప్పుడైనా సరే గ్యాస్ స్టవ్ అనేది చాలా పవిత్రంగా భావించబడేది. అది ఎప్పటి ఆచారం కాదు. భారతీయుల సంస్కృతి ప్రకారం అగ్గి అనేది చాలా పవిత్రమైనటువంటి అగ్ని కూడా. దేవుడికి పూజిస్తూ ఉంటాము. వంటలు చేసి అగ్గి అనేది మనకు ఏ రూపంలో ఉన్నా అది మనకు ఒక దైవంతో సమానం. అంటే కట్టెల పొయ్యి అయినా, గ్యాస్ స్టవ్ అయినా, ఏ విధంగానైనా నిప్పు అనేది దేవుడు, నిప్పు అనేది దైవం. కాబట్టి ఎప్పుడైనా మనం వంటలు చేసినప్పుడు లేదా ఎప్పుడైనా మనం ఏదైనా నైవేద్యాలు కావచ్చు, అన్నదాన కార్యక్రమాలు కానీ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం అగ్నిదేవునికి ముందుగా సమర్పిస్తూ ఉంటాము. ఎందుకంటే అగ్నిదేవుడితో సమానంగా భావిస్తాం కనుక. అలాంటి సాంప్రదాయం ఉన్న భారతదేశంలో నిప్పుకి కానీ, వంట చేసుకునే పొయ్యి కానీ, గ్యాస్ స్టవ్కి కానీ చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. అలాంటి గ్యాస్ స్టవ్ కింద శ్రీరామనవమి రోజున రాత్రి
12 గంటల లోపు ఇది ఒక్కటి పెడితే మీకున్న దరిద్రం అనేది తొలగిపోతుంది. డబ్బు ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. మన ఇంట్లో డబ్బు నిలవాలి అని, ఆర్థిక కష్టాలు తొలగిపోవాలన్నా, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా, అలాగే శ్రీరాముడి అనుగ్రహం కలగాలన్నా ఖచ్చితంగా శ్రీరామనవమి రోజున గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే చాలు. మీ కష్టాలనేవి వెంటనే తీరిపోతాయి. కాబట్టి మర్చిపోకుండా గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం వల్ల మీరు సంవత్సరమంతా డబ్బు బాగా సంపాదిస్తూ ఉంటారు. సిరి సంపదలకి ఆదిదేవత లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అన్నా, ఇక సృష్టిని పరిపాలించే వారి పరమశివుడు శివపార్వతుల అనుగ్రహం లభించాలన్నా, శ్రీరాముడి అనుగ్రహం కలగాలన్నా నవమి రోజున రాత్రి సమయంలో గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెడితే చాలు. అయితే గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలంటే ఖచ్చితంగా మీరు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టే ముందు మీరు గ్యాస్ స్టవ్ను ఖచ్చితంగా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీకు శ్రీరాముడి అనుగ్రహం కలుగుతుంది. శుచి శుభ్రత లేని ఇళ్లల్లో కానీ, శుచిగా లేని గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే మీరు చేసిన ఫలితం అనేది మీకు దక్కదు. కాబట్టి ఎప్పుడు కూడా గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టడం ముందు గ్యాస్ స్టవ్ని ఖచ్చితంగా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడే ఈ పరిహారం అనేది మొదలు పెట్టాలి. అయితే గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలి అంటే, ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో 2 రావి ఆకులను పెట్టి దాని మీద కొంచెం పసుపు కుంకుమను వేసి, దాని మీద ఒక నిమ్మకాయ వక్కలని 2గా చేసి దాని మీద కూడా పసుపు కుంకుమను వేసి మీ గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి. ఇలా పెట్టినట్లయితే మీ ఇంట్లో నెగిటివ్ అంతా వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. మీకు ఇలా శ్రీరామనవమి రోజున రాత్రి సమయంలో ఈ పరిహారం ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా శ్రీరాముడి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మర్చిపోకుండా రాత్రి సమయంలో గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెట్టి చూడండి. తరతరాల తిన్నా తరగని ఐశ్వర్యం మీకు లభిస్తుంది. కాబట్టి మర్చిపోకుండా గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెడితే మీరే ధనవంతులుగా మారిపోతారు. ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.